సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి భౌతిక కాయం ఢిల్లీ కుంజ్లోని ఆయన నివాసానికి తరలించారు. నిన్న ఎయిమ్స్ నుంచి జేఎన్యూకి తరలించారు సిపిఎం నేతలు. అక్కడ జేఎన్యూ విద్యార్థులు యేచూరి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని యేచూరి నివాసానికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. సీతారాం యేచూరి భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు, కీలక నేతలు యేచూరి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. యేచూరి భౌతిక కాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉదయం 9 గంటల తర్వాత గోల్ మార్కెట్లోని సిపిఎం పార్టీ కార్యాలయానికి తరలిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు సిపిఎం కార్యాలయంలో సీతారాం యేచూరి భౌతిక కాయం ఉంటుంది. పార్టీ నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు నివాళులు అర్పించిన అనంతరం సీతారాం యేచూరి భౌతిక కాయం ఎయిమ్స్కు డొనేట్ చేయనున్నారు కుటుంబ సభ్యులు. బులెటిన్లో మనం అప్డేట్ చూస్తున్నాం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి భౌతిక కాయం ఢిల్లీ కుంజ్లోని ఆయన నివాసానికి తరలించారు. నిన్న ఎయిమ్స్ నుంచి జేఎన్యూకి తరలించారు సిపిఎం నేతలు. అక్కడ జేఎన్యూ విద్యార్థులు యేచూరి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని యేచూరి నివాసానికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. రైట్, ఏమన్నారు, సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని కొద్దిసేపటి క్రితమే, అంటే దాదాపు హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది, వసంత కుంజ్లోని తన నివాసం నుంచి సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని తీసుకుని వారి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు బయలుదేరారు. ఇక బరికాసపట్లోనే గోల్ మార్కెట్లోని సిపిఎం కేంద్ర కార్యాలయానికి సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని చేరుకోబోతుంది. పార్థివ దేహం ప్రజెంట్ మనం సిపిఎం కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాం. మనం విజువల్స్ చూస్తున్నాం. కేరళ సీఎం పినరాయి విజయన్, రాఘవులు, ప్రకాష్ కారత్, ఇతర పార్టీకి సంబంధించిన నేతలు సీతారాం యేచూరి పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నారు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఆయనతో ఉన్న సంబంధాలను ఒకరికొకరు మాట్లాడుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితమే కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా సిపిఎం కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ ఉన్న వారందరినీ ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక బీవీ రాఘవులు గత వారం నుంచి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. బీవీ రాఘవులు, అలాగే ప్రకాష్ కారత్ కూడా ఎప్పటికప్పుడు సీతారాం యేచూరి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక నిన్న సీతారాం యేచూరికి సంబంధించిన కుటుంబ సభ్యులను ఏపీ సీఎం చంద్రబాబు రాత్రి 9 గంటల సమయంలో వసంత్ కుంజ్లోని సీతారాం యేచూరి నివాసంలో వారి కుటుంబ సభ్యులను కలిశారు. సీతారాం యేచూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులు, అంటే భార్య సీమ చిస్తి, అలాగే వారి కుమారుడు గత కరోనాలోనే చనిపోయారు. ఇంకా వారి సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు అందరితో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడి కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక మరికాసేపట్లోనే సీతారాం యేచూరి పార్థివ దేహం సిపిఎం కార్యాలయానికి తీసుకుని రాబోతున్నారు. మొత్తం కుటుంబ సభ్యులు అందరూ, మరోవైపు పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలందరూ కూడా సిపిఎం పార్టీ కార్యాలయానికి వచ్చి ఉన్నారు. సీతారాం ప్రకారం ఎయిమ్స్ హాస్పిటల్కి సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని డొనేట్ చేయనున్నారు. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.